హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మహిమగల దేవునికి యేసు నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయమందు ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకొని గత దినమంతా కాచి కాపాడి ఈ దినములో దేవుని వాక్యం చదువుకోవడానికి, స్తుతియాగం అర్పించుటకు, ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి యేసుకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇంకా కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయ యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధము చేసెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజునందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతో పట్టుకొనెను. యెహోషువ వారి రాజులందరినీ జయించెను. వారి సంఖ్య 31 మంది రాజులు. అయితే మీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను.
మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోవా ప్రజలతో అనెను. మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు, యెహోవానే సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధుడు దేవుడు, ఆయన రోషము గల దేవుడు. అందుకు జనులు, మన దేవుడని యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యలేదు, నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. నేను నీవాడనే, నన్ను రక్షించుము. నన్ను సమ్మరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యముతో మనల్ని మనం నింపుకొని, దేవుని మాట ద్వారా మనం సజీవ బలం పొందుకొని స్తుతియాగం అర్పించి దేవుని గణపరుద్దాం. దేవుని మహిమ యొక్క తేజస్సు అయిన యేసయ్యా నీకు స్తోత్రం. మహామహుడగు యేసయ్యా నీకు స్తోత్రం. ఆది సంభూతుడవైన యేసయ్యా నీకు స్తోత్రం. నీతిని ప్రేమించే యేసయ్యా నీకు స్తోత్రం. దుర్నీతిని ద్వేషించే యేసయ్యా నీకు స్తోత్రం. నన్ను ఆనంద తైలముతో అభిషేకించే యేసయ్యా నీకు స్తోత్రం. ఆది యందు భూమికి పునాది వేసిన యేసయ్యా నీకు స్తోత్రం. ఆకాశములు నశించినను నిలిచియుండే యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించిన యేసయ్యా నీకు స్తోత్రం. మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మును మహిమకు తెచ్చే యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధపరచబడు వారికి మూలమైన యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధపరచబడు వారికి మూలమైన యేసయ్యా నీకు స్తోత్రం. నన్ను సహోదరుడని పిలిచే యేసయ్యా నీకు స్తోత్రం. మరణ బలము గలవానిని మరణము ద్వారా జయించిన యేసయ్యా నీకు స్తోత్రం. మరణ బలము చేత దాస్యమునకు లోబడిన యేసయ్యా నీకు స్తోత్రం. విడిపించిన యేసయ్యా నీకు స్తోత్రం. రక్తమాంసములలో పాలివాడవైన యేసయ్యా నీకు స్తోత్రం. కనికరము గల ప్రధాన యాజకుడవైన యేసయ్యా నీకు స్తోత్రం. నమ్మకము గల ప్రధాన యాజకుడవైన యేసయ్యా నీకు స్తోత్రం. శోధింపబడు వారికి సహాయం చేసే యేసయ్యా నీకు స్తోత్రం. ప్రధాన అపోస్తలుడవైన యేసయ్యా నీకు స్తోత్రం. సజీవమైన వాక్యమువైన యేసయ్యా నీకు స్తోత్రం. బలము గల వాక్యము అయిన యేసయ్యా నీకు స్తోత్రం. రెండంచులు గల ఖడ్గము అయిన యేసయ్యా నీకు స్తోత్రం. హృదయము యొక్క తలంపులను శోధించే యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి సర్వశక్తుల దేవుని గణపరచుటకు, మహిమగల దేవుని స్తుతించుటకు దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకనాథుడువైన ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనములు. దేవా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని యెహోషువకు ధైర్యమును అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం. మాకు కూడా నీ తోడు ఉండి, నీవు తోడుగా ఉండి నడిపిస్తున్నావని నమ్మకముతో నీ నామమును గణపరుస్తున్నాము దేవా. ఈ ప్రార్థనలో మాతో ఏకీపిస్తున్న వారికి నీ కృప దయచేయము దేవా. ఏ విధముగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఏ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో కనికరించుము ప్రభువా. వారి భారము తేలిక చేయము దేవా. ఆపద, కష్టము, కన్నీరు, శోధన, వేదనలలో పరిశుద్ధాత్మ సహాయం దయచేయము. నీ చేయి అందించుము దేవా. నీ బలమైన బాహు చాపుము దేవా. ఎటువంటి వ్యతిరేకతలతో బాధపడుతున్నారో నీ జ్ఞానముతో నింపి సహనముతో నీ పాదముల దగ్గర కనిపెట్టకు ఓపిక దయచేయము దేవా. నీ పాదములు పట్టుకుని అడుగుతున్నాం. మోషే పరిచారకుడు యెహోషువను గొప్ప చేసిన దేవా, ధైర్యమునిచ్చి, నిబరమునిచ్చి, బలమిచ్చి, తాను చేసిన యుద్ధములో నీవే జయమిచ్చి నడిపించావు దేవా. మేము మా జీవితంలో, మా పోరాటంలో యెహోషువకు తోడుగా ఉన్నట్టుగా మాకు తోడుగా ఉండి నడిపించుమని
నిన్ను స్తుతిస్తున్నాము దేవా. మంచి జాబ్ కొరకు, వివాహం కొరకు, ప్రమోషన్ కొరకు, మంచి రిజల్ట్ కొరకు, ఆత్మలో మంచి ఎదుగుదల కొరకు, కుటుంబ సమాధానము కొరకు, మంచి బుద్ధి జ్ఞానము కొరకు, ప్రతి పరిస్థితిలో మా పక్షంగా నిలబడి నీ కార్యం జరిగించుము దేవా. ఒక నరుని మనవి, యెహోషువ మనవి వినిన దేవా, మా మనవి ఆలకించుము. నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించుచు, నిన్ను సేవించుచు, నీ మాట చొప్పున బ్రతుకుటకు కృప దయచేయము. ఇంతకాలం మా భక్తిని మమ్మును కాపాడిన దేవా, ఇక ముందు శ్రేష్టమైన బుద్ధి కలిగి దైవజ్ఞానముతో నింపబడి నీ కార్యముల కొరకు ఎదురు చూస్తూ విశ్వాసములో బలం పొందుటకు కృప చూపుము. ఒక పరిచారకుడు నాయకుడై 31 మంది రాజులను జయించెను. సూర్యచంద్రులను అధికారముతో ఆపగలిగిన దైవిక జ్ఞానము కలిగిన నరుని విశ్వాసమును బలపరిచిన దేవా, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని బలమైన మాట తన కుటుంబమును బట్టి ప్రకటించెను. అటువంటి కృప మాకు కూడా అనుగ్రహించుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.